బాడీ బిల్డింగ్ క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, అదేవిధంగా ఎవరైతే బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనే ఆలోచన ఉందో వారందరూ కూడా మీరు జిమ్లో వ్యాయామం చేయడమే కాదు, తప్పనిసరిగా పోటీల్లో పాల్గొన్న ఎవరైనా సరే వారానికి 2-3 సార్లు మీ యొక్క బాడీ బిల్డింగ్ మజిల్స్ పైన మీ శరీర సౌష్ఠవాన్ని ఈ కాంపిటీషన్స్ ఏవైతే మనం పార్టిసిపేషన్ చేస్తామో దానికి సంబంధించిన పోజులు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఏదో బాడీ పెంచుతున్నామని ఉద్దేశం కాదు. ఈ పోజులు ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో దాగి ఉన్న మజిల్స్ మొత్తం పోజింగ్స్ జడ్జెస్ అడిగినప్పుడు అవి తీయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జిమ్లో మీ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా తప్పనిసరిగా వారానికి 2 సార్లు గర్వ ముందు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అది ముఖ్యంగా మనం చేస్తున్నాం. ఎప్పుడైతే కాంపిటీషన్స్ ఉన్నప్పుడు చేయడం కాదు. ఫస్ట్ మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, అందరూ కూడా బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ పైన స్టేజ్ ఉండాలి. విధి విధానాలు జడ్జెస్ రూల్స్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో ఫ్రంట్ నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత ఇంట్లో విధానాలు ఉంటాయి. కొంతమంది జడ్జిమెంట్లో లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటారు. కొంతమంది ఉన్న పొజిషన్ బట్టి ఆ సమయాన్ని బట్టి కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ పొజిషన్ చూసుకుని చూడండి. లెగ్స్ మేము కరెక్ట్ ఉండాలి. నీ షేప్లో పెట్టుకుని విధానంలో మీ బాడీ మొత్తం కూడా చూస్తాం. ఏమాత్రం కూడా బాడీ షేక్ అవ్వడం కానీ, హెయిర్ స్టైల్ కానీ చాలా నీట్గా స్మైలింగ్ ఫేస్లో మంచి అద్భుతం ఉండాలి. ఓకేనా? ఫ్రంట్ డబుల్ బైసెప్స్, ఫ్రంట్ డబుల్ బైసెప్స్ ఫ్రీగా చక్కగా హ్యాపీగా తింది. ఒక సింగిల్ మీద ఒక సింగిల్ మీద ఇట్లా కూడా మంచి పొజిషన్ స్మైలింగ్ చేస్తూ పెట్టండి. లైఫ్ స్మైలింగ్ ఇది కూడా బాగా రిలాక్స్ ఫ్రీగా తీసుకునే విధానం స్టైల్గా తీసుకుంటాను. అంతేగాని తీటాలు అట్లా ఉందని మీరు మంచి బిహేవియర్ కూడా మనకి అవసరం ఉంటుంది. సెకండ్ ఫోర్ ఫ్రంట్ లాటెస్ మస్ట్ జోర్సీ, ఫ్రంట్ లాటెస్ మస్ట్ జోర్సీ తీసుకుని చక్కగా నిదానం కంగారు వద్దు. అది ఎవరు ఇబ్బంది పెట్టరు. అక్కడ ఎప్పుడైతే ప్రాక్టీస్ ఓపెన్ చేసుకోండి, అన్ని ఓపెన్ చేసుకోండి. లెగ్స్ మీద దృష్టి పెట్టండి, కాపు మొదల మీద దృష్టి పెట్టండి, ఫోర్ ఆర్మ్స్ మీద దృష్టి పెట్టండి. లోపల మీ యాప్స్ అక్కడ చూసుకోండి, లోపల చూసుకుంటారో బయట చూసుకోండి. శ్వాస మీద పెట్టుకోండి. ఓకేనా? రిలాక్స్. థర్డ్ ఫోర్త్ అంతా అటు తిరగండి, తిరిగి చూడండి. చక్కగా చూడు. ఒక కాళ్ళు ఇట్లా పెట్టుకోండి, కాళ్ళు కనపడాలి, ఫ్రంట్ బాల్స్ కనపడాలి, హ్యామ్స్ట్రింగ్స్ ఈ పొజిషన్లో పెట్టుకోండి. చూడండి, పట్టుకునే విధానంలో కూడా చాలా అందాలి. వెరీ గుడ్. చూడండి, చెస్ట్, ట్రైసెప్, కాపు మజిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు రిలాక్స్. మన తర్వాత బ్యాక్ డబుల్ బైసెప్స్ అన్నప్పుడు బ్యాక్ డబుల్ బైసెప్స్ చూడండి. చక్కగా ఫ్రీగా తీసుకోండి. మీకు ఎంత రకాల మజిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పై నుంచి తీసుకోవచ్చు. పై హ్యాండ్స్ పెట్టుకుంటే సింగిల్గా పెట్టుకోండి, సింగిల్గా బయట చేయండి. హ్యామ్ స్ట్రింగ్ తీసుకోండి, బ్యాక్ పొజిషన్ తీసుకోండి, ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. పిచ్చేపు రావాలి చూసుకోండి. అన్ని ఈ ఫోర్ ఆర్మ్స్ పెట్టాలి. ఓకేనా? రిలాక్స్. అక్కడ అట్లా పెట్టుకెళ్తారు. మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ డబుల్ ఓపెన్ చేయండి. మొత్తం ఓపెన్ చేస్తే నాకు 2 కాళ్ళు బయట కాకండి. అప్పుడు జడ్జెస్ కూడా తెలుస్తుంది కదా, అమ్మ 4 వచ్చేయండి. కాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, షవరింగ్ అప్పుడు చూసుకుంటే డౌన్ చేయండి. డౌన్ చేస్తున్నాను పర్లేదు. రిలాక్స్. ఫోర్ నెంబర్ 5 ట్రైసెప్ తిరిగి జరగండి. అది హ్యాబిట్. కొంతమంది లెఫ్ట్ అండ్ రైట్ ఉంటారు, అది కూడా చూసుకోండి. మీకే తెలిసిన మీరేదో ట్రైసెప్ చూసుకోండి. సేమ్ చెస్ట్ పోజ్ చేస్తారు, ఆ విధంగా ట్రైసెప్ పోజ్ రావాలి. సేమ్ ఇది కొంచెం ట్రైసెప్ అనేది ఇది కనపడాలి. అది పట్టుకుంటుంది. అదే కాంపిటీషన్ మీద పట్టుకుపోతే ఏమవుతుంది, అది మైనస్ అయిపోతుంది. పక్కాలి అంతా ట్రైసెప్ ఆలోచిస్తున్నాను. వీళ్ళకి జడ్జిమెంట్ ఇట్లా ఉంటుంది కదా, తీసుకో ఎన్ని తీసుకోవాలి. ఇప్పుడు ట్రైట్ వీళ్ళు పెట్టి లెక్క పంపడాలి కదా, ట్రైసెప్ నిలబడాలి కదా. అది అది మంచి మొక్కాలి.
ఎంత ప్రాక్టీస్ ఉండాలి. ఫోరం పెట్టుకునే ఉండి రిలాక్స్. ఇది అబ్డామిన్ పోజ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చూసుకోండి చక్కగా మీరు చక్కగా కాలు ముందు పెట్టుకొని లెగ్ మూమెంట్ పెట్టుకొని చక్కగా నీట్గా ఫస్ట్ ఒక పొజిషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చూసుకున్నప్పుడు 3 స్టెప్లను చూసుకోండి. ఆ టైం ఉంది కదా, లేని కవర్ చేసుకోవచ్చు. అబ్డామిన్ పోజ్ పెట్టేసాము చక్కగా. అది చూసుకోండి. గాలి బయట బాగా అది కంగారు. అది ఎందుకంటే లాస్ట్ 2 కళ్ళు ట్రాక్ చేయండి తెలుసుకుందా. అది ఇది అది చూసుకోండి జాగ్రత్త. రిలాక్స్. మోస్ట్ పైన మళ్ళీ మీరు చేసుకోవచ్చు అన్నీ. అది వెరీ గుడ్. తలపై పైన మాకు కవర్ చెప్తున్నాం కదా, గ్యాప్స్ పెట్టానే ఉంది. అది సుమన్ బాగా పెట్టాడు అట్లా. ఇది కూడా కనపడాలన్నమాట నువ్వు అట్లా. ఓకే రిలాక్స్. ఇది ఇప్పుడు నేను క్యాప్ ఇచ్చాయి కదా, ఇప్పుడు కరెక్ట్ కట్టేస్తారా? అయిపోతుంది. క్లోజ్ చేస్తారా? సరే స్టార్ట్ చేయండి.